ఎస్పీజీ నాలెడ్జ్ బేస్ ఛానల్కి మీకు అందరికీ స్వాగతం. ఈరోజు ఒక చిన్న టిప్ అంటే మీకు చాలామందికి యాంప్లిఫైయర్స్ ఇవన్నీ చేయించుకుంటారు. బట్ ఏంటంటే ఆ యాంప్లిఫైయర్ లో వాడేటువంటి డిఎస్పి కిట్స్ కావచ్చు, మైక్రో కంట్రోలర్ డిఫరెంట్ కిట్స్ కావచ్చు, ఏవైనా కావచ్చు. కాకపోతే వాటిని ప్రొటెక్ట్ చేసుకోవడం కూడా ఇంపార్టెంట్. అంటే మనకి లాంగ్ లైఫ్ రావాలి అనుకున్న వాళ్ళు ఎవరైనా సరే ఈ ఈ నేను చెప్పే ఈ టిప్ని ఫాలో అయితే మీ మైక్రో కంట్రోలర్స్కి లైఫ్ ఎక్స్పాండ్ అవుతుంది. ముఖ్యంగా ఎవరైతే షోర్ ఏరియాస్లో ఎక్కువగా ఉంటారో వాళ్ళు ఈ దీన్ని ఫాలో అయితే మీ తాలూకా డిఎస్పి కిట్స్ ఏవైతే ఉన్నాయో, మైక్రో కంట్రోలర్స్ ఏవైతే ఉన్నాయో బోర్డ్స్లోని, ఆ కంట్రోలర్స్ని ప్రొటెక్ట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. దానివల్ల ఏంటంటే మీకు ఆ ఆడియో బోర్డ్ అనేది లైఫ్ వస్తుందన్నమాట. ఇప్పుడు దాన్ని మనం ఎలా చేసుకోవాలి ఏంటన్నది ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు మీరు ఇక్కడ చూస్తే మధ్యలో ఒక కంట్రోలర్ మైక్రో కంట్రోలర్ చిప్ ఉంటుంది. ఓకే, ఇది యాక్చువల్గా చెప్పాలంటే మీకు ఎగ్జాంపుల్గా తీసుకున్నాను. ఇది ఒక మెమరీ హార్డ్ డ్రైవ్, యూఎస్బి సాటా హార్డ్ డ్రైవ్. ఓకే, మీరు ఇక్కడ చూసే ఉంటారు ఆటా అని చెప్పి, ఇదే ఈ డేటా వాళ్ళది. ఓకే, ఇది దీంట్లో ఉన్న మైక్రో చిప్ ఏదైతే ఉందో ఇప్పుడు మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ కంట్రోలర్ మధ్యలో ఉన్నటువంటి ప్రాసెసర్ ఏదైతే ఉందో దాన్ని మనం మాయిశ్చర్ నుంచి ఆ పిన్స్ ఏవైతే ఉన్నాయో ఆ పిన్స్ మధ్యలో మైక్రో మిల్లీమీటర్ గ్యాప్తో పిన్స్ ఉంటాయన్నమాట. ఈ పిన్కి మధ్యలో చిన్న మైనర్ డస్ట్ పార్టికల్స్ చేరి అవి పిన్స్ మధ్యలో కాంటాక్ట్స్ని ఏర్పరుస్తూ ఉంటాయి. అవి ఎలక్ట్రానిక్ కాంటాక్ట్స్ని డిస్టర్బ్ చేస్తాయి అన్నమాట. అందువల్ల ఏంటంటే షార్ట్ సర్క్యూట్ అవ్వడానికి లైఫ్లో ఒక్కొక్క టైంలో, ఇప్పుడు వర్షం పడింది అనుకోండి, ఆ టైంలో ఏమవుతుందంటే ఈ మాయిశ్చర్తో పాటు ఇంకా వర్షంలో ఉన్నటువంటి తేమ వల్ల కూడా బాగా మీకు ఈ చిప్పుల దగ్గర రెస్ట్ ఫామ్ అయిపోయి అది కాంటాక్ట్స్ని దెబ్బతీస్తుంది. ఇటువంటి వాటి నుంచి మీ చిప్ని ప్రొటెక్ట్ చేసుకోవడానికి సింపుల్గా మీరు ఏం చేయాలంటే దీనికి ఒక గమ్ని యూస్ చేసి దాని చుట్టూ పేస్ట్ చేసుకోవాలి. పేస్ట్ చేసుకుంటే మీకు ఈ చిప్ అనేది లైఫ్ పెరుగుతుంది. ఎందుకంటే మనం అక్కడికి డస్ట్ చేరకుండా చేస్తున్నాం కాబట్టి ఆ చిప్ తాలూకా ఒరిజినల్ ఫంక్షనాలిటీ అలాగే ఉంటుంది. లైఫ్ లాంగ్ ఒరిజినల్ ఫంక్షనాలిటీ అలాగే ఉంటుంది అన్నమాట. ఇప్పుడు ఆ గమ్ ఏం యూస్ చేసుకోవాలి ఏంటి అన్నది చూద్దాం. ఇప్పుడు మీ ముందర ఈ రీలైఫ్ అని చెప్పి ఒక గ్లూ ఉంది. ఇది జనరల్గా ఏంటంటే మనకి ఎవరైతే మొబైల్ రిపేర్ షాప్స్ ఇవి ఉంటాయో వాళ్ళ దగ్గర కూడా మీకు దొరుకుతుంది ఈ గమ్. ఆన్లైన్ మీకు హార్డ్వేర్ షాప్స్లో కూడా దొరికే అవకాశం ఉంది. మీరు చెక్ చేస్తే ఇది ఎలక్ట్రానిక్స్ హార్డ్వేర్ షాప్స్లో కూడా, ఎలక్ట్రానిక్స్ అమ్మే వాళ్ళ దగ్గర కూడా ఇది దొరుకుతుంది. అంటే ఇదే దొరకకపోవచ్చు, రిలవెంట్ గమ్ మీకు దొరుకుతుంది. ఇది ఏంటంటే జనరల్గా గ్లాసీ టైప్ ఫినిష్ వస్తుంది. నెక్స్ట్ ఇది ఏంటంటే బ్లాక్ కలర్. ఇది ఏంటంటే చిన్న రబ్బర్ మెటీరియల్ లాగే ఉంటుంది. ఆరిన తర్వాత కూడా చిన్న స్పాంజీగా కనబడుతుంది. దీన్ని ఏంటంటే ఈ చిప్ చుట్టూ మీరు పేస్ట్ చేసుకోవాలన్నమాట. ఆ పిన్స్ ఎక్కడైతే ఉన్నాయో పిన్స్ చుట్టూ మీరు జస్ట్ పేస్ట్ చేసుకుంటే సరిపోతుంది. ఎగ్జాంపుల్గా ఇది ఆల్రెడీ ఇప్పుడు మీరు ఈ బోర్డు చూస్తే దీంట్లో చిప్ చుట్టూ చూసారు ఒక చిన్న లేయర్ వేసి ఉంది. మీకు పిన్స్ కనబడకుండా అది చిప్ని ప్రొటెక్ట్ చేశారన్నమాట. ఇది నేను చేసింది కాదు, ఇది యాక్చువల్గా మీకు కంపెనీ వాడే మీకు ఆ చిప్ని ప్రొటెక్ట్ చేస్తూ ఇచ్చాడన్నమాట. అంటే ఈ కార్డ్ ఏదైతే ఉందో ఇది ఎక్స్ట్రా కార్డ్. ఇది హార్డ్ డిస్క్, ఈ కార్డ్ వచ్చేసి నేను తీసుకున్నాను అనమాట. తీసుకొని దీన్ని ఈ బోర్డు మీద పెట్టుకున్నాను. సో ఈ పర్టికులర్ ఈ హార్డ్ డిస్క్ ఏదైతే ఉందో ఈ హార్డ్ డిస్క్కి బై డిఫాల్ట్గా వాడు ప్రొటెక్ట్ చేశాడు. సేమ్ అదేవిధంగా మనం ఇంట్లో ఎలా ప్రొటెక్ట్ చేసుకోవాలన్న దానికోసమే నేను ఈ వీడియో చేసి మీకు చూపిస్తున్నాను. దీన్ని ఈ గ్లూని మీరు జస్ట్ పిన్ ఓపెన్ చేసి ఆ చుట్టారుతో రాసేసుకోవడం. అయితే ఒక 24 అవర్స్ 16 to 24 అవర్స్ అయ్యేటప్పటికి మంచి గట్టిగా అంటుకుంటుంది. నెక్స్ట్ మీకు లైఫ్ లాంగ్ ఆ చిప్కి ఎటువంటి మాయిశ్చర్ ద్వారా వచ్చేటువంటి ప్రాబ్లమ్స్ అవి ఉండకుండా ఉంటాయి.
ఇప్పుడు నేను దీన్ని మన డిఎస్పి కిట్లో, నేను కలర్ డిఎస్పి కిట్లో మొన్న రీసెంట్గా చేసిన యాంప్లిఫైర్ ఏదైతే ఉందో దాంట్లో నేను ఇది చేశాను అనమాట. ఇది మీకు చూపిస్తాను, మీరు చూడండి. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇది మన కలర్ డిఎస్పి కిట్ మొన్న రీసెంట్గా చేసిన దానికి నేను ఇంక్లూడింగ్ ఇప్పుడు మీరు ఇక్కడ చూసే ఉంటారు, హెచ్డిఎంఐ పోర్ట్లకు కూడా నేను బ్యాక్ సైడ్ ఉన్న పిన్స్కి నేను ప్రొటెక్ట్ చేశాను అనమాట. ఎందుకంటే నాకు చాలా వరకు హెచ్డిఎంఐ పోర్ట్స్ దెబ్బతింటాం, అది కంప్లైంట్స్ వస్తూ ఉంటాయి. వాటి కోసం అని చెప్పేసి నేను ఆ పిన్స్ దగ్గర ఈ గ్లూ అనేది నేను పేస్ట్ చేశాను. ఇంకా మీరు కంట్రోలర్స్ చూస్తూ ఉంటే ప్రతి కంట్రోలర్కి చుట్టూ కూడా నేను ఆ గ్లూ అనేది పేస్ట్ చేశాను అనమాట. అంటే బోర్డు మనం కొనుక్కున్నాం కాబట్టి మనకి ప్రాబ్లం అవుతుంది, కానీ అమ్మిన వాడికి ఏం ప్రాబ్లం ఉంటుంది, వాడికి ఎన్ని బోర్డులు సేల్ అయితే అన్ని వాడికి మంచిది. బట్ మన సైడ్ నుంచి మనం అంత ఎఫర్ట్స్ ఎవ్రీ టైం పోయినప్పుడల్లా లక్షలు వేలు పెట్టి కొనాలంటే బోర్డు కాస్ట్లీ పడుతుంది. సో అందుకని మీరు చిన్న ఒక 250 రూపీస్ 100 నుంచి 250 మధ్యలో ఉండొచ్చు ఆ గమ్ము. ఆ గమ్ముని యూజ్ చేసుకొని మీరు ఇలా ప్రొటెక్ట్ చేసుకుంటే బాగుంటుందని నేను ఈ వీడియో పెట్టడం జరిగింది. మీరు లైక్ చేస్తే నా వీడియోని సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్స్ ఏమైనా ఉంటే పెట్టండి. ఓకే, థ్యాంక్ యూ.